హలో అండి, టీ టైం స్నాక్గా అరటికాయ బజ్జీలు అయితే ప్రిపేర్ చేశాను. నేను ఎలా చేశానో మీరు చూసేయండి. ముందుగా కొంచెం 1 కప్పు శనగపిండి తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల బియ్యం పిండి తీసుకొని 1/2 స్పూన్ బేకింగ్ సోడా, సాల్ట్, పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలి. అరటికాయలు ఇంకా కట్ చేసుకోవద్దండి, పిండి కలుపుకున్న తర్వాతే అరటికాయలు కట్ చేసుకుందాం. ఎందుకంటే మనకి బ్లాక్గా అయిపోతాయి, వాటర్లో వేసుకున్నా సరే కొంచెం బ్లాక్ షేడ్ వచ్చేస్తుంది. సో వామ్ అయితే కొంచెం నలిపి అయితే వేసుకోవాలి, కొంచెం రఫ్ చేసేసి అండ్ వేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలన్నమాట. వాటర్ కొంచెం వేసుకుంటూ కలుపుకుంటేనే బెస్ట్ అండి. సో రెగ్యులర్గా అందరూ అరటికాయ బజ్జీలు చేసుకుంటారు, కానీ నేను ఎలా చేశాను అన్నది మీకు చూపిస్తున్నాను అంతే. అండ్ పిండి అయితే ఈ విధంగా చెక్ చేసుకోవాలి, అంటే ముక్కలకి ఎలా పడుతుంది అనేది మన వేలుతో టెస్ట్ చేసి చూసుకోవచ్చు. సో ఇలా కలిపేసుకున్నాక నేనైతే పీసెస్ ఇలా కట్ చేసుకున్నాను. బాగా పెద్ద అరటికాయ అయితే నేను అంటే మధ్యలోకి చిన్న ముక్కల్లో కట్ చేశాను. ఇంకోటి చిన్న అరటికాయ కాబట్టి అది పొడుగుగా ఈ టైప్లో కట్ చేశాను. ఒకసారి చూద్దాం 2 టైప్లు అని చెప్పని ట్రై చేశాను. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయి అండ్ బజ్జీలు కూడా వేసేసాను. చాలా బాగా వచ్చాయి బజ్జీలు అయితే, క్రిస్పీగానే వచ్చాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మన సైడ్ అయితే ఈవినింగ్ టైం స్నాక్స్ మంచివి ఉంటాయి. ఇక్కడ మా సైడ్ అయితే మేము ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకుంటాము. ఎటువంటి రెసిపీ అయినా సరే నేను ట్రై చేస్తాను, ఇంట్లోనే చేస్తూ ఉంటాను. సో గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేదాకా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి అయితే పెట్టడానికి స్టఫ్ అయితే రెడీ చేశాను నేను. అది ఆనియన్స్, పీనట్స్ ఆయిల్లో వేపేసి తీసేసాను నేను ముందే. ఆనియన్స్, ఉప్పు, కారం అండ్ నిమ్మకాయ పిండుకొని బాగానే ఈ స్టఫ్ అయితే కలిపేసి పెట్టుకొని తింటే చాలా బాగుంది. అండ్ బజ్జీలు అయితే అద్దరిపోయినాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా సింపుల్గా ఉంటుంది. బాయ్.